హాయ్ ఫ్రెండ్స్, మనం కాకతీయ జూలాజికల్ పార్కు రావడం జరిగింది. ఈ పార్క్ వచ్చేసి నేషనల్ హైవే పక్కనే ఆనుకొని ఉంటుంది. చూడండి, నేషనల్ హైవే ఇది ఎక్కడో తెలుసా? కనిపెట్టండి చూద్దాం. వీడియో లాస్ట్లో చెప్పమంటారా, ఫస్ట్లో చెప్పమంటారా? కన్ఫ్యూజ్ ఎందుకులేండి. మనం వరంగల్లోని కాకతీయ జూలాజికల్ పార్కుకు రావడం జరిగింది. ఇక చూడండి, ఇక్కడ ఇక్కడ మొత్తం ఫారెస్ట్ హ్యాండ్ ఓవర్లో ఉందండి. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళే. చూడండి, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే కొంచెం చూడడానికి మనసు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ గార్డెన్ అది ఇది మరి అలానే కొంచెం ముందుకెళ్దాం. చిన్నపిల్లలకి ఇక్కడ ఆసక్తి బాగుంటుందండి గార్డెన్కి, జూలాజీ పార్కు. దీంట్లో లయన్స్ కాదు కానీ టైగర్స్ ఉంటాయండి. టైగరు, పికాకులు అవన్నీ ఉంటాయి. చిన్నపిల్లలు చూడడానికి బాగా ఆసక్తిగా చూస్తారు. ఇక్కడ చూడండి ఎలా రూట్స్ గీట్స్, ఇక్కడ కింద చెత్తకుండి, ఇక్కడ చిన్న బుడ్డోన్ టైపు ఉంది, చెత్తకుండి. ఇది చూడండి, చిన్నపిల్లలు మాత్రం మామూలుగా రాలేదు. ఇక్కడ చిన్న కిడ్స్కి అయితే మామూలుగా ఉంటుందండి. ఎంజాయ్ చేయాలంటే కిడ్స్కు మామూలుగా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఏంటంటే జంతువులని అవి ఇవి ఉంటాయి కదండి. ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అయితే అన్నీ చూసి ఉంటారు. చిన్నపిల్లలు కదా, ఇప్పుడిప్పుడే నాలెడ్జ్ చేస్తూ ఉంటాయి. చాలామంది చూసి ఉండరు. చిన్నపిల్లలకి అయితే బాగుంటుందండి. ఫ్యామిలీతో విజిట్ చేయండి. నేనైతే విజిట్ చేసా, మామూలుగా లేదు. అందుకే నేను వీడియో తీసి మీకు చూపెట్టడం జరుగుతుంది. అలానే కొంచెం ముందుకు వెళ్తూ ఉందాం. చూడండి, టూరిస్టులు, గార్డెను, చెట్లు. వరంగల్ ఏమో కానీ మొత్తం అడవి, ఫారెస్ట్ కూడా ఇక్కడే ఉందనిపిస్తుంది. ఫారెస్ట్లో ఇవి చూడండి ఎలా ఉందో. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కాదు, పార్కులో ఇవన్నీ చూడండి ఎలా ఉందో, మామూలుగా ఉందా? అలానే కొంచెం ముందుకు వెళ్తూ ఉందాం. చాలామంది ఇక్కడ ఫోటో షూటింగ్కు బాగుంటుందండి, అనుకూలమైన ప్రాంతం. అందులోటి ఈ గార్డెన్లో మామూలు పక్షులు, బర్డ్లు అన్నీ ఉన్నాయి. మన నెక్స్ట్ వీడియోలో అన్నీ చూపెడదామండి. మన యూట్యూబ్ ఛానల్ కొంచెం వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఈ గార్డెన్ గురించి, ఈ పార్క్ గురించి, ఇందులో జంతువుల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా తెలియని ఉంటే నా కామెంట్ చెప్పండి, సెక్షన్లో తెలిపండి, నేను చెప్తాను. ఇది చూడండి, ఎంట్రీ అయ్యాం దీంట్లోకి. చూడండి, మామూలు లేదు అసలు, ఏదో గుహలోకి వెళ్ళినట్టు ఉంది. గార్డెన్ అటు చుట్టూ ఇటు చుట్టూ కంచె కట్టారు. మధ్యలో గుహల టైపు దారి పెట్టారు. ఇక్కడ క్యాంటీన్ ఉంది. ఇటు పక్కకు కూర్చోవడానికి ఇక్కడ బల్లు ఉంది. ఇంకా ఎవరైనా సరదాగా అలా కూర్చోవడానికి. అలానే ముందుకు వెళ్తూ ఉంటుంటే చూడండి ఏం కనబడుతున్నాయో చూద్దాం. అలా అని మొత్తం వంకలు ఉంది కదండి. ఇక్కడ కొంచెం చిన్న వంతెన ఒకటి ఉంది, బ్రిడ్జి ఉంది, చిన్న బ్రిడ్జి. అలా అని దాటేద్దాం. ఇక్కడ ఏంటి, కాలువ ఉంది చూడండి. ఈ కాలువను కూడా చూపెడతా చూడండి. అది కాలువ చూడండి. మరి దీంట్లో ఏదో వైట్ కలర్ ఉంది, మరి ఏం జంతువులు తగలనుకో మరి దేనికో కానీ వాటర్ అయితే అటు ఇటు వెళ్తున్నాయి. మొత్తం మురికి ఉన్నాయి. అలానే ఈ గార్డెన్లో ఒక కాలువ ఒకటే మురికి కనబడుతుందండి. మిగతా మొత్తం మామూలు ఉండవు. ఇదొక రూట్ అండి. ఇక్కడ గార్డెన్ ఓన్లీ జంతువులు ఇట్లా ఏముండయి. ఇటైతే వెళ్తే జంతువులు, నెమళ్ళు, అన్ని పక్షులు ఆల్మోస్ట్ కనబడతాయి. అలానే ముందుకెళ్దాం. అంటే మీరు, నాకు తెలిసి అయితే నేనైతే మేము ఉండేది అటవీ ప్రాంతంలోనే, కానీ నేనైతే ఇంత పెద్ద పక్షుల్ని, మళ్ళీ ఇవన్నీ పక్షుల్ని ఒకే దగ్గర చూడడం ఫస్ట్ టైం అండి. అంటే నేను ఎప్పుడు పార్క్కి వెళ్ళలే. మామూలుగా ఎటైనా వెళ్ళినా కానీ ఏదో మన సొంత పనులు చేసేసుకొని వచ్చేస్తాం. కానీ ఇంత గార్డెన్కి వెళ్ళాలి, ఈ పార్క్కి వెళ్ళాలి అని ఐడియా ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం ఇలాంటి చూశాక నాకు కూడా అనిపించింది, అబ్బా మనిషికి కొంచెంత కళా పొజిషన్ ఉండాలంటారుగా, కళా పొజిషన్తో పాటు ఎంజాయ్లు కూడా ఉండాలి. మరి ఎప్పుడు వర్క్ కాదు. ఇక అలా చూడండి, గార్డెన్ ఇక్కడే చెట్లతో కూడా చాలా డిజైన్స్ చేశారు. ఇక అలా చూడండి, ఇక్కడ గార్డెన్ టైపు మామూలు లేవు చెట్లు. ఆల్మోస్ట్ ఈ చెట్ల పేర్లు తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో తెలిపండి. ఇక అలానే చూడండి, ఇగో చెట్టుకు గుమ్మం టైపు కట్టారు. అది అగో చూడండి, గుమ్మం టైపు డిజైన్. అలానే ముందుకెళ్దాం. మనం ఈ దారి ఎక్కడికి వెళ్తుందో చెప్పాలా? టైగర్ అండి, టైగర్ జోన్ దగ్గరికి వచ్చాం. అలానే ముందుకెళ్తున్నాం. చూడండి అలానే చూస్తూ ఉండండి. ఇంకా చూడండి, మొత్తం మనం వాడి పడేసే టైర్లను కూడా, అరిగిపోయిన టైర్లను కూడా డిజైన్గా చేసి కలర్ అంటించి చెట్టు కట్టడం జరిగింది. అలానే ముందుకెళ్దాం. చూడండి, ఇంత మరి గార్డెన్ అంటే గార్డెనే. ఫారెస్ట్ వాళ్ళు, మన ప్రభుత్వం ఇలాంటి జూ పార్క్ నిర్వహించిందంటే చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి పార్క్స్ ఉండాలండి, మరి లేకపోతే ఇలా
మరి ఇలాంటి పార్క్స్ ఉంటే మనకు కూడా ఎప్పుడన్నా ఏదైనా అప్సెట్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా విధంగా అయితే రావడానికి ఉంటాయి. చూడండి స్ట్రేట్గా అక్కడ బల్ల ఉంది, చిన్నగా బల్ల మీద పులి ఉంది, కనిపెట్టారా? ఒకసారి చూడండి అక్కడ బల. దాని పూర్తి వీడియో నెక్స్ట్ పార్ట్ 2లో వస్తుంది. చూడండి. బాయ్ బాయ్.